నకిలీ పాస్బుక్ల ద్వారా డబ్బులు తీసుకున్న వారు ఎంతటి వారైనా వదిలే ప్రసక్తే లేదని జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ మక్కిన మల్లికార్జునరావు అన్నారు. గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ ఛాంబర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 5,800 కోట్లు ఈ బ్యాంకు ద్వారా రుణాలు ఇస్తున్నామని తెలిపారు. సీసీ లోన్ల కోసం 240 కోట్లు మంజూరు చేశామని చెప్పారు. కూటమి ఏర్పడ్డాక సహకార సంఘాలను బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నామని అన్నారు. మధ్యతరగతి రైతులకు ఉపయోగపడే విధంగా సహకార సంఘాలు తోడ్పాటు లభిస్తుందన్నారు. వైసీపీ ప్రభుత్వంలో సహకార సంఘాల్లో అవినీతి జరిగిందని అన్నారు. పత్తిపాడు సహకార బ్యాంకులో వచ్చిన నివేదిక ఆధారంగా వారిని విధుల నుండి తొలగించామని చెప్పారు. గురజాల సహకార బ్యాంకులో 12 కోట్లు కోల్డ్ స్టోరేజ్ లో అవినీతి జరిగిందని చెప్పారు. కోల్డ్ స్టోరేజ్ లో మిర్చి నిల్వ లేకపోయినా ఉన్నట్టు చూపి లోన్ పొందారని తెలిపారు. సహకార బ్యాంకులో జరిగిన అవినీతికి సీనియర్ శాసనసభ్యులతో హౌస్ కమిటీ వేశామని చెప్పారు. జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ గుంటూరు అధ్యక్షుడిగా నేను పదవి బాధ్యతలు స్వీకరించి ఈ రోజుకి 4 నెలల కాలం అయింది. ఈ సందర్భంగా మన పాత్రికేయ మిత్రులతో నా అనుభవాల్ని పంచుకుందాము. అదేవిధంగా జరుగుతున్నటువంటి ఈ వ్యవస్థలో అంటే కేంద్ర సహకార బ్యాంకు ద్వారా మేము చేస్తున్నటువంటి కార్యకలాపాల గురించి కూడా తెలియజేసేదానికి ఈ రోజున మిత్రులందరూ కూడా పిలవడం జరిగింది. ముఖ్యంగా దరిదాపుగా 5,800 కోట్ల రూపాయల వ్యాపారం ఈ కేంద్ర సహకార బ్యాంకు ద్వారాగా 167 PSCSలు 44 బ్యాంకుల ద్వారాగా కార్యక్రమాలు విస్తరించి చేస్తూ ఉన్నాం. గత ప్రభుత్వ హయాంలో ఈ సహకార సంఘాలకు సంబంధించి గుంటూరు జిల్లాలో కూడా అనేక అవకతవకలు జరిగినాయి. ఇది వాస్తవం. దీని మీద కూడా ఎంక్వైరీలు జరుగుతూ ఉన్నాయి. ఈ ఎంక్వైరీలు జరిగే క్రమంలో 51 ఎంక్వైరీని కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత వేయడం జరిగింది. దాని ద్వారా కొన్ని చర్యలు కూడా తీసుకుంటున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. పత్తిపాడు బ్రాంచ్కి సంబంధించి ఎంక్వైరీ నివేదిక వచ్చింది. కొంతమంది చర్యలు తీసుకున్నారు. కొంతమంది ఎవరైతే అక్కడ భక్తులు ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. క్రిమినల్ చర్యలు కూడా తీసుకుని పోలీసు వారి ద్వారా కూడా వారిని అరెస్ట్ చేసే కార్యక్రమాలు చేపట్టాం. అదేవిధంగా ఎవరన్నా ఉద్యోగస్తులకు సంబంధించి కూడా వారికి ఛార్జీ మెమోలు ఇచ్చి ఆ రికవరీకి కూడా ప్రయత్నం చేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా వినుకున్నానండి, మరి పొన్నూరుకు సంబంధించి కూడా 51 ఎంక్వైరీ జరుగుతూ ఉంది. అక్కడ కూడా యాక్షన్ మొదలుపెట్టాం. ముఖ్యంగా గురజాల నల్లబాడుకు సంబంధించి ఈ మధ్యకాలంలోనే గురజాలలో అయితే 12 కోట్ల రూపాయలు ఒక కోల్డ్ స్టోరేజ్లోనే అవినీతి జరిగింది. అక్కడ ఉన్నటువంటి మిర్చి బస్తాలు లేకుండా మిర్చి బస్తాలు ఉన్న విధంగా అక్కడ ఉన్నటువంటి కోల్డ్ స్టోర్ యజమాని ప్రభుత్వాన్ని మోసం చేయడం జరిగింది. అందులో కూడా కొంతమంది అధికారుల పాత్ర ఉంది. దాని మీద కూడా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ జరుగుతుంది. అదేవిధంగా నల్లబాళ్ళు సంబంధించి కూడా కోల్డ్ స్టోరేజ్లో కూడా ఇదే విధంగా మిర్చి లేనప్పటికీ ఉన్న విధంగా అక్కడ వాడు బిల్స్ తయారు చేయటం, ఆ డబ్బుల్ని మన ఈ సహకార బ్యాంకు ద్వారా సెంట్రల్ బ్యాంకుల ద్వారా తీసుకున్నటువంటి వారిని దుర్వినియోగం చేయడం జరిగింది. దాని మీద కూడా ఎంక్వైరీ ఆఫీసర్ 51 ఎంక్వైరీ జరుగుతూ ఉంది. డిఆర్ రామారావు గారు దానికి ఎంక్వైరీ అధికారిగా ఉన్నారు. వారు కూడా ఈ రోజున రిపోర్టు తయారు చేశారు. డీసీఓ వీరాచారి గారు ఇవన్నీ కూడా సమగ్రంగా ఎంక్వైరీ చేసి కలెక్టర్ గారికి రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ రిపోర్ట్ ఇచ్చిన వెంటనే తగిన చర్య